హాయ్. ఈ గ్రూప్ 3 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి బడ్జెట్ అనేది చాలా కీలకం ఎకానమీలో. ఈ పేపర్ 1లోని ఎకానమీ నుంచి బడ్జెట్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే వీటిలో షార్ట్ టర్మ్గా ప్రిలిమ్స్కి ఎగ్జామ్స్కి బడ్జెట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా బడ్జెట్ గురించి పూర్తిగా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇందులో మనం ముఖ్యంగా ఏపీ బడ్జెట్ నుంచి లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ ఇవ్వడం అయితే జరిగిందనమాట. వీటిలో దీన్ని ఏమంటారంటే షార్ట్ టర్మ్ బడ్జెట్ కాబట్టి ఎన్నికలు ఉండడం కారణంగా వీటిని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారనమాట. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. ఓకే, షార్ట్ టర్మ్ బడ్జెట్ కాబట్టి ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ఎన్నికల కారణంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. ఇది 2019-20కి సంబంధించిన బడ్జెట్. వీటి నుంచి మనం ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, వీటి గురించి మనము పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఈ బడ్జెట్ గురించి ఇందులో ముఖ్యంగా యనమల రామకృష్ణుడు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టాడు. మన ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టాడని గుర్తుపెట్టుకోండి. యనమల రామకృష్ణుడు మన ఆర్థిక మంత్రి. ఇతను ఎప్పుడు ప్రవేశపెట్టాడు? ఫిబ్రవరి 5, 2019. ఇది చాలా ఇంపార్టెంట్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారంటే ఫిబ్రవరి 5, 2019. ఎవరు ప్రవేశపెట్టారంటే మన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. మన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఇది ఎన్నవ బడ్జెట్ అంటే 11th బడ్జెట్ అనమాట. ఓకే, 11th బడ్జెట్. యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది ఎన్నవది? 11th. ఇకపోతే ఈ బడ్జెట్ ఎక్కడ ప్రవేశపెట్టారు? అమరావతిలోని వెలగపూడి భవనంలో ఈ ప్రవేశపెట్టడం అయితే జరిగిందన్నమాట, తాత్కాలిక భవనాల్లో. ఈ అమరావతిలో ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నవది అంటే థర్డ్ది, మూడవసారి బడ్జెట్ అమరావతిలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ టర్మ్. బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు? మన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. బడ్జెట్ ఎన్నవది? 11th బడ్జెట్. అదేవిధంగా ఎప్పుడు ప్రవేశపెట్టారు? మెయిన్గా ఫిబ్రవరి 5, 2019. అమరావతిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నవది? మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్. అదేవిధంగా మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత? టోటల్ ఎక్స్పెండిచర్ ఈ బడ్జెట్ గాను ఎంత అంటే 2,26,177 crores అనమాట. 0.53 crores. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ తర్వాత గుర్తుపెట్టుకునే లేకపోయినా కానీ 2,26,177 crores అనేది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత? ఓకే, టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2,26,177 crores. ఓకే, వీటిలో ఇది చాలా ఇంపార్టెంటే. ఓకే, ఇక ఈ బడ్జెట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు అంటే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొత్త పథకాలు ఏమైనా ఉంటే ఆ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించారు అనేది ముఖ్యం. అదేవిధంగా కొన్ని లక్ష్యాలు నిర్దేశించారనమాట. ఆ లక్ష్యాలు ఏంటి అనేది ఇంపార్టెంట్ ఉందన్నమాట. వీటిలో ముఖ్యంగా వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, విద్యారంగము, అదేవిధంగా సంక్షేమ రంగాలకు సంబంధించింది పెద్దపీట వేశారనమాట. ఈ 4 రంగాలకు సంబంధించి ఏ విధంగా బడ్జెట్ కేటాయించారనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వీటిలో మనకి మొదటగా చూస్తే వ్యవసాయ రంగంలో మనం మొదట చూస్తే వీటిలో మనకి పశుగ్రాసము మరియు అదేవిధంగా గడ్డి మరియు పశుగ్రాసానికి సంబంధించింది 200 కోట్లు కేటాయించడం జరిగిందన్నమాట. ఓన్లీ పశుగ్రాసానికి సంబంధించింది. ఓకే, అదేవిధంగా
పశుగ్రాసానికి సంబంధించింది 200 కోట్లు, యాంత్రీకరణకు సంబంధించింది 200 కోట్లు కేటాయించడం జరిగింది. పశుగ్రాసానికి 200 కోట్లు, యాంత్రీకరణకి 200 కోట్లు. అదేవిధంగా మార్కెట్ జోక్య నిధి, మార్కెట్కు సంబంధించిన జోక్య నిధికి సంబంధించింది జోక్య నిధికి 1000 కోట్లు కేటాయించడం జరిగింది. మార్కెట్ జోక్య నిధి అంటే ఏమొస్తుంది? దీంట్లో మనం పండించిన పంటని మార్కెట్కి తరలించడం దగ్గర నుంచి వాటిని అమ్మడం వరకు ఈ మార్కెట్ జోక్య నిధికి సంబంధించిన మార్కెట్ లాంటి, అదేవిధంగా లోన్లకు సంబంధించినవి, వాటికి గిడ్డంగులకు లోన్లు ఇవ్వడం సంబంధించిన, మార్కెట్కి సంబంధించిన అన్ని దాంట్లకు సంబంధించి 1000 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. ఓకే, ఇది వ్యవసాయ రంగానికి మెయిన్ ఇంపార్టెంట్. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం చూస్తే కనుక మార్కెట్లో వ్యవసాయ రంగంలో మొత్తము వ్యవసాయము, ఉద్యాన, అదేవిధంగా పట్టు పరిశ్రమలకు ఈ మూడిటికి కలిసి మొత్తం 12,732 కోట్లు కేటాయించడం జరిగింది. ఓకే, 12,732 కోట్లు. అదేవిధంగా పశు, పాడి, మత్స్యశాఖ ఈ మూడిటికి సంబంధించి 2,030 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన అమౌంట్ ఏంటంటే 12,700 కోట్లు, అప్రాక్సిమేట్లీ 12,732 కోట్లు. వ్యవసాయం మరియు ఉద్యానం మరియు పట్టు సంబంధించిన 3 రంగాలకు సంబంధించి 12,732 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. అదేవిధంగా పశు, పాడి మరియు మత్స్యశాఖకు సంబంధించింది 2,030 కోట్లు కేటాయించడం జరిగింది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏంటంటే, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము 26% ఎక్కువ బడ్జెట్లో కేటాయించడం జరిగిందనమాట వ్యవసాయ రంగానికి. వ్యవసాయ రంగంలో గత బడ్జెట్కు ఈ బడ్జెట్కి వ్యత్యాసం ఎంత అంటే 26%. ఓకే, 26% ఎక్కువ కేటాయించడం జరిగింది. అదేవిధంగా పశు, పాడి, మత్స్యశాఖలో వచ్చేసి 16.5% ఎక్కువ కేటాయించడం జరిగిందనమాట ఇప్పుడు ఈ సంవత్సరానికి గాను. ఇది వీటికి సంబంధించింది. ఓకే, ఇక మెయిన్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ కింద ప్రతి 5 ఎకరాల లోపు ఉండే రైతులకి 10,000 రూపాయల చొప్పున అమౌంట్ డైరెక్ట్ నేరుగా ఖాతాలకి జమ చేయాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్లో కేటాయించిన అమౌంట్ ఏంటంటే అన్నదాత సుఖీభవకి 5,000 కోట్లు. ఈ బడ్జెట్లో చాలా ఇంపార్టెంట్. ఈ బడ్జెట్లో కేటాయించిన అమౌంట్ ఏంటంటే 5,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఇక యువనేస్తం కింద ఇప్పుడు 2,000 రూపాయలు పెంచడం జరిగింది. వాళ్ళకి స్కిల్స్ సంబంధించింది కానీ ఇంకా యూత్కి సంబంధించి స్కిల్స్ సంబంధించి డెవలప్ చేసుకోవడానికి కూడా కానీ కొన్ని శిక్షణ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 2,000 రూపాయలు పెంచడం ద్వారా ఇప్పుడు ఈ బడ్జెట్లో కేటాయించిన యువనేస్తంకి సంబంధించింది 1,200 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. ఓకే, 1,200 కోట్లు ఈ బడ్జెట్లో. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 2018 అండ్ 19లో లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఎంత కేటాయించారు? యువనేస్తంకి సంబంధించింది 1000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా 2017-18లో ఎంత కేటాయించారు? జస్ట్ 500 కోట్లు కేటాయించారు. ఓకే, యువనేస్తంకి సంబంధించింది 2017-18లో 500 కోట్లు కేటాయిస్తే 2018-19లో లాస్ట్ ఇయర్లో 1000 కోట్లు కేటాయించారు. ఇప్పుడు యువనేస్తం కింద ఈ తాత్కాలిక ఓట్ అనే అకౌంట్ బడ్జెట్లో 1,200 కోట్లు కేటాయించడం జరిగిందనమాట 2,000 రూపాయలు పెంచడం వలన. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ కింద 5,000 కోట్లు పెంచడం జరిగింది. ఓకే, ఇది షార్ట్ టర్మ్గా మెయిన్ ఇంపార్టెంట్ టర్మ్స్. ఇక అదేవిధంగా రెవెన్యూ మరియు మూలధన ఖాతా రంగంలో ఏ రంగాలకు ఎంత కేటాయించారనేది చూస్తే, ఏ సేవలకు ఎంత కేటాయించాలని చూస్తే, ఆర్థిక సేవలకు మరియు సాంఘిక సేవలు మరియు సాధారణ సేవలుగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగిందన్నమాట. ఈ బడ్జెట్లో ఏ రంగాలకి ఎంత అమౌంట్ బడ్జెట్ ఎంత పర్సెంటేజ్ వరకు కేటాయించారు అనే దానికి విషయానికి వస్తే, ఆర్థిక సేవలకు సంబంధించింది మొత్తం వీటిలో 45%
కేటాయించడం జరిగింది. అదే సాంఘిక సేవలకు సంబంధించింది 35% కేటాయించడం జరిగింది. సాధారణ సేవలకు సంబంధించింది 20% కేటాయించడం జరిగింది. మొత్తం 100%. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఏ విధంగా అడగచ్చు, ఆర్థిక సేవలకు ఈ బడ్జెట్లో ఎంత పర్సంటేజ్ మేరకు కేటాయించడం జరిగింది? 45% మేరకు కేటాయించడం జరిగింది అనమాట. అదే సాంఘిక సేవలకు సంబంధించింది ఈ బడ్జెట్లో ఎంత పర్సంటేజ్ మేరకు కేటాయించడం జరిగింది? అప్రాక్సిమేట్లీ 35% వరకు కేటాయించడం జరిగింది. సాధారణ సేవలకు సంబంధించింది 20% వరకు కేటాయించడం జరిగింది అనమాట. ఈ విధంగా ఈ వివిధ రంగాలకు సంబంధించింది మూలధన మరియు రెవెన్యూ ఖాతాలకు ఏ రంగాలకు ఎంత కేటాయించడం జరిగింది అనేది ఈ బడ్జెట్లో ఈ విధంగా వివరించడం జరిగింది అనమాట. ముఖ్యంగా అదేవిధంగా ఇవి ఇంపార్టెంట్ టర్మ్స్. ఓకే, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ తెలుసుకుందాం. ముఖ్యంగా వీటిలో చూస్తే ఓటాన్ అకౌంట్ అంటే షార్ట్ టర్మ్ బడ్జెట్ ఈ 2019-2020 సంవత్సరానికి గాను యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రి 11వ బడ్జెట్ను ప్రవేశపెట్టాడు. ఎప్పుడంటే 5 ఫిబ్రవరి 2019. ఇది అమరావతిలో 3వ ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ ఎంతంటే 2,26,177 కోట్లు కేటాయించడం జరిగింది అప్రాక్సిమేట్లీ. అందులో వ్యవసాయ రంగానికి సంబంధించింది వీటిలో వ్యవసాయం, ఉద్యాన, పట్టు 3 వ్యవసాయ రంగాలకు సంబంధించినవి అనమాట. ఈ వ్యవసాయం, ఉద్యాన, పట్టు 3 దాన్ని కేటాయించి వ్యవసాయ రంగంలో 12,732 కోట్లు కేటాయించడం జరిగింది. గత సంవత్సరం కన్నా ఇది 26% ఎక్కువ. అదేవిధంగా పశు, పాడి, మత్స్యశాఖకు సంబంధించింది 2,030 కోట్లు కేటాయించడం జరిగింది. గత సంవత్సరం కంటే ఇది 16.5% ఎక్కువ ఉంటుంది అనమాట. అదేవిధంగా పశుగ్రాసానికి అందించాలని ఉద్దేశంతో 200 కోట్లు, యాంత్రీకరణ కోసం 200 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ జోక్య నిధికి సంబంధించింది 1000 కోట్లు కేటాయించడం జరిగింది అనమాట. ఇక వస్తే అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు డైరెక్ట్గా అమౌంట్ ఖాతాలోకి చేరే ఉద్దేశంతో ఈ బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ బిట్. అదేవిధంగా యువనేస్తం, యూత్ కోసం యువనేస్తం అనేది నిరుద్యోగ వృత్తి కింద ఇప్పుడు ఈ బడ్జెట్లో 1,200 కోట్లు కేటాయించడం జరిగింది. గత లాస్ట్ ఇయర్ చూస్తే కనుక 1000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇంతకుముందు చూస్తే 500 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ షార్ట్ టర్మ్ బడ్జెట్లో 1,200 కోట్లు కేటాయించడం జరిగింది అనమాట. వివిధ రంగాల వారీగా ఎంత పర్సంటేజ్ ఈ బడ్జెట్లో కేటాయించారంటే ఆర్థిక సేవలకు సంబంధించిన 45%, సాంఘిక సేవలకు సంబంధించిన 35%, సాధారణ సేవలకు 20% చొప్పున మొత్తం ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు వీటిలో మనము కొన్ని క్యాల్కులేషన్స్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ క్యాల్కులేషన్స్ ఈ కోట్లలోనే ఉంటుంది అంత బడ్జెట్ అనేది. ఈ బడ్జెట్ అనేది మరియు ఎంత పర్సంటేజ్ మేరకు పెంచబడినది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, వీటిలో మనకి ఈ బడ్జెట్లో మనకు ప్రవేశపెట్టిన టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 2,26,177 కోట్లు అప్రాక్సిమేట్లీ. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ కన్నా 18.38% ఎక్కువ అనమాట. లాస్ట్ ఇయర్ బడ్జెట్ అనేది 2018-19 కన్నా ఈ టోటల్ ఎక్స్పెండిచర్ అనేది 18.35% అనేది ఎక్కువ అనమాట. కంపల్సరీ నోటిఫై చేసుకోవాల్సిన పర్సంటేజ్ ఇది. లాస్ట్ ఇయర్ కన్నా టోటల్ ఎక్స్పెండిచర్ విషయంలో ఈ సంవత్సరము బడ్జెట్ 18% ఎక్కువ అనేది నోటిఫై చేసుకోండి. అదేవిధంగా టోటల్ ఎక్స్పెండిచర్ అంతా 2,26,000 అనమాట. రెవెన్యూ వ్యయం వచ్చేసి 1,80,369 కోట్లు. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. ఇది లాస్ట్ ఇయర్ కన్నా 20% ఎక్కువ అనమాట. ఓకే, లాస్ట్ ఇయర్ కన్నా 20% ఎక్కువ రెవెన్యూ వ్యయం అనేది. రెవెన్యూ వ్యయము 1,80,369 కోట్లు. ఇది అంతగా అడగకపోవచ్చు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా అడిగేది టోటల్ ఎక్స్పెండిచర్ అడుగుతారు. మూలధన వ్యయం వచ్చేసి 29,596 కోట్లు. ఇది లాస్ట్ ఇయర్ కన్నా జస్ట్ 3% ఎక్కువ అనమాట. ఇది మూలధన వ్యయం అంటారు, మూలధన వ్యయం. ఓకే, 29,596 కోట్లు. ఓకే, వీటిలో మనం ముఖ్యంగా రెవెన్యూ మిగులు ఎంత ఉందంటే 2,099 కోట్లు ఉంది అంతే జస్ట్. ఓకే, రెవెన్యూ మిగులు వచ్చేసి. ఓకే, అదేవిధంగా ఆర్థిక లోటు ఈ బడ్జెట్లో కేటాయించినట్టు ఈ మొత్తం ఈ ఫుల్ ఫామ్స్ అన్ని తెలుసుకుందాం. ఆర్థిక లోటు వచ్చేసి 32,390 కోట్లు ఉందన్నమాట. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో ఈ రెండింటి గురించి వివరించడం జరిగిందన్నమాట. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో ఇది 0.2% ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ మిగులు ఎంత పర్సంటేజ్ మేరకు ఉంది? 0.2%. మన బడ్జెట్లో కేటాయించిన రెవెన్యూ మిగులు ఎంత? 2,099 కోట్లు. ఓకే, ఆర్థిక లోటు ఎంత?
390 కోట్లు. అదేవిధంగా వీటిలో రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో ఈ ఆర్థిక లోటు ఎంత ఉందంటే 3% ఉంది. ఓకే, ఇవి రెండు టర్మ్స్ ఏంటంటే ఈ 2%లు రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ మిగులు 0.2% ఉంది, ఆర్థిక లోటు 3% ఉంది అనేది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. రెవెన్యూ మిగులు ఎంత 2099 కోట్లు, ఆర్థిక లోటు ఎంత 32,390 కోట్లు. రెవెన్యూ రాబడులు ఎంత, రెవెన్యూ రాబడులు 1,78,269 కోట్లు అనమాట. ఓకే, ఈ రెవెన్యూ రాబడులు, ఈ రెవెన్యూ వ్యయం నుంచి రెవెన్యూ రాబడులు తీసేస్తే ఈ రెవెన్యూ మిగులు అనేది ఉంటుందన్నమాట. ఇక నికర బడ్జెట్ లోటు అనేది చాలా ఇంపార్టెంట్. నికర బడ్జెట్ లోటు ఇది ఎంతంటే 472.37 క్రోర్స్, అంటే సింపుల్గా 472 కోట్లు అని గుర్తుపెట్టుకోండి. నికర బడ్జెట్ లోటు ఎంత 472 కోట్లు, నికర బడ్జెట్ లోటు 472 కోట్లు అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది వీటిలో వచ్చే టర్మ్స్. వ్యవసాయ రంగంలో మనము ఇందాక డిస్కస్ చేసాం, యాంత్రీకరణకు సంబంధించింది 200 కోట్లు అనే కాదు 300 కోట్లు యాంత్రీకరణకు సంబంధించింది, యాంత్రీకరణకి 300 కోట్లు. అదేవిధంగా పశువుల బీమా కోసం 200 కోట్లు, అదేవిధంగా పశుగ్రాసం కోసం 200 కోట్లు, మార్కెట్ జోక్య నిధికి 1000 కోట్లు. ఓకే, వీటిలో గుర్తుంచుకోవాల్సింది పశుగ్రాసం కోసం 200 కోట్లు, పశువుల బీమా కోసం 200 కోట్లు, యాంత్రీకరణ కోసం 300 కోట్లు, అదేవిధంగా మార్కెట్ జోక్య నిధి కోసం 1000 కోట్లు కేటాయించడం అయితే జరిగిందనమాట. ఇది వీటిలో టర్మ్స్. ఇక అన్నదాత సుఖీభవ కింద 5,000 కోట్లు కేటాయించడం జరిగిందని మనం డిస్కస్ చేసాం. ఇకపోతే యువనేస్తం కింద కూడా 1200 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక సంక్షేమ పథకాల విషయానికి వస్తే సంక్షేమ రంగాలు వాటిలో ఏ విధంగా కేటాయించింది మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఇప్పుడు సంక్షేమ రంగాలలో బీసీ కార్పొరేషన్కి సంబంధించింది 3,000 కోట్లు కేటాయించడం జరిగింది, చాలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక మైనారిటీ కార్పొరేషన్కి సంబంధించింది 1,304 కోట్లు కేటాయించడం జరిగింది. ఇదే అనమాట. ఇకపోతే దివ్యాంగుల కోసం వచ్చేసి 70 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. ఓకే, డైవర్ల సాధికారక సంస్థకు సంబంధించి డైవర్ల సాధికార సంస్థ, డైవర్లకు వాళ్ళ డెవలప్మెంట్ కోసం అనేది ఒక సాధికార సంస్థ అనేది నియమించాలని ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగిందనమాట. వీటి కోసం 150 కోట్లు కేటాయించడం జరిగిందనమాట డైవర్ల సాధికారక సంస్థకు సంబంధించింది. అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ ప్లాన్లు ఇచ్చారనమాట. వీటిలో బీసీ సబ్ ప్లాన్కి సంబంధించి 16,000 కోట్లు కేటాయించడం జరిగింది. అదే ఎస్సీ సబ్ ప్లాన్కి సంబంధించింది 14,000 కోట్లు కేటాయించడం జరిగింది అప్రాక్సిమేట్లీ. అదేవిధంగా ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించి 5,000 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. ఓకే, ఈ విధంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వీటిలో బీసీ కార్పొరేషన్కి 3,000 కోట్లు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మైనార్టీకి 1,800 కోట్లు, దివ్యాంగుల కోసం 70 కోట్లు, డైవర్ల సాధికార సంస్థ కోసం కంపల్సరీ గుర్తుంచుకోవాలి 150 కోట్లు అనేసి. వీటిని గుర్తుంచుకున్నా లేకపోయినా అంత అవసరం లేదు. ఇకపోతే పింఛన్లకు సంబంధించింది కూడా కేటాయించడం జరిగింది. వృద్ధుల కోసం మొదట గత ప్రభుత్వంలో 200 రూపాయలు ఉన్న పింఛన్ని మొదట 1000 రూపాయలకు పెంచడం జరిగింది. తర్వాత ఇప్పుడు 2,000 రూపాయలు ఇవ్వడం జరిగిందనమాట. వీటి నుంచి మనకు దాదాపు ఈ బడ్జెట్లో వృద్ధులకు మాత్రము 10,401 కోట్లు కేటాయించడం జరిగింది ఓన్లీ వృద్ధుల పింఛన్ కోసం. ఇది బాగా గుర్తుంచుకోండి. ఓన్లీ వృద్ధుల పింఛన్ కోసము 10,401 కోట్ల కేటాయింపు జరిగింది అనమాట. ఇప్పుడు గత బడ్జెట్ కన్నా ఇప్పుడు 147% అధికం. వృద్ధాప్య పింఛన్ కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు 10,400 కోట్లు. అందులో ఎంత పర్సెంటేజ్ మేరకు పెంచారనమాట 147 కోట్లు. అదేవిధంగా దివ్యాంగుల పింఛన్ కోసం ఎంతంటే 2,133 కోట్లు
దివ్యాంగుల పెన్షన్ ఎంత మేరకు పెంచారంటే 188% పెంచడం జరిగిందనమాట. ముఖ్యంగా డప్పు కళాకారుల కోసము 108 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. వాళ్ళకు డప్పు కళాకారులకు 800% పెంచడం జరిగింది. హెచ్ఐవి బాధితులకు పింఛన్ కోసం వచ్చేసి 100 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గీత కార్మికుల కోసం 76 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇంపార్టెంట్ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక మెయిన్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవ. చాలా ఇంపార్టెంట్. ఎన్టీఆర్ వైద్య సేవ అనేది ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారంటే 1200 కోట్లు ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి కోసం 29,955 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ 30,000 కోట్లు మానవ వనరుల అభివృద్ధి కోసం కేటాయించడం జరిగిందనమాట. 30,000 కోట్లు మానవ వనరుల అభివృద్ధి కోసం. ఎన్టీఆర్ వైద్య సేవ కోసం 1200 కోట్లు కేటాయించడం అయితే జరిగిందనమాట. ఇకపోతే పారిశ్రామిక రంగానికి వస్తే పారిశ్రామిక రంగంలో వచ్చేసి 4,114 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల కోసం ఎంఎస్ఎంఈ సంస్థల కోసం వచ్చేసి 1000 కోట్లు కేటాయించడం జరిగింది. వాటి కోసం మాత్రమే. ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ అనేది నెలకొల్పాలనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఆ ఉద్దేశంతో పారిశ్రామిక రంగానికి 4,000 కోట్లు అప్రాక్సిమేట్లీ ఇవ్వడం జరిగింది. అది కూడా గుర్తుంచుకోవాలి. ఇంకా విద్యారంగానికి విషయానికి వస్తే కనుక ఇంతవరకు మధ్యాహ్న భోజన పథకం అనేది పాఠశాల మరియు జూనియర్ కళాస్థాయి వరకు ఉండేదన్నమాట. ఇప్పుడు డిగ్రీ కాలేజీ మరియు పాలిటెక్నిక్ కాలేజీ కూడా విస్తరించాలనేది ముఖ్య లక్ష్యం. ఈ బడ్జెట్ ద్వారా డిగ్రీ మరియు వచ్చే ఏడాది నుంచి డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కాలేజీలో కూడా కొత్తగా నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. వీటి కోసము అదేవిధంగా విద్యారంగంలో ఉన్నత విద్యారంగం మరియు జూనియర్ కళాస్థాయి మాధ్యమిక స్థాయి వరకు ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టారంటే భవనాల నిర్మాణానికి కానీ మధ్యాహ్న భోజనానికి కానీ వాళ్ళ స్కాలర్షిప్ల విషయానికి కానీ మొత్తము 25,955 కోట్లు విద్యారంగానికి కేటాయించడం జరిగింది. ఓకే, 25,955 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. ఇక వీటిలో క్షత్రియ సంక్షేమం కోసము 50 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇక పెళ్లి కానుకలకు సంబంధించింది ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క వర్గాల వారికి ఇంత అమౌంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో బీసీ వాళ్ళకి పెళ్లి కానుక కోసం చంద్రన్న పెళ్లి కానుక అనేది పెట్టడం జరిగింది. చంద్రన్న పెళ్లి కానుక వీటి కోసం 175 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. చంద్రన్న పెళ్లి కానుక కోసము ఈ సంవత్సరం ఎంత బడ్జెట్ కేటాయించడం జరిగిందంటే 175 కోట్లు. అదే ఎస్సీ వారి కోసం వచ్చేసి 128 కోట్లు కేటాయించడం జరిగింది ఎస్సీ వారి కోసం. అదేవిధంగా మైనారిటీ కోసము పెళ్లి కానుక కింద ప్రవేశపెట్టిన పథకం ఏంటంటే దుల్హన్ పథకం. ఈ మైనారిటీ కోసం ఈ ప్రవేశపెట్టిన దుల్హన్ పథకానికి వచ్చేసి 100 కోట్లు కేటాయించడం జరిగింది. ఓకే, దుల్హన్ పథకానికి చంద్రన్న పెళ్లి కానుకకి 175 కోట్లు, దుల్హన్ పథకానికి 100 కోట్లు. అదేవిధంగా గిరిపుత్రిక పథకం, ఈ గిరిపుత్రిక పథకానికి జస్ట్ 15 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. గిరిజన మహిళల పెళ్లి కానుక కింద గిరిపుత్రిక అనే పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వాటికి ఈ బడ్జెట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 15 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగిందనమాట. దివ్యాంగుల పెళ్లి కోసం 10 కోట్లు కేటాయించడం జరిగింది. దివ్యాంగుల పెళ్లి కోసం. ఓకే, ఇది ఇంపార్టెంట్ టర్మ్స్. వీటి నుంచి మనం డిస్కస్ చేయాల్సిన విషయాలు ఏంటంటే బీసీ కార్పొరేషన్కి 3,000 కోట్లు కేటాయించడం జరిగింది. మైనార్టీ కార్పొరేషన్కి 1,100 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ కోట్లు అనేది మీరు బాగా గుర్తుంచుకోవాలి. దివ్యాంగుల కార్పొరేషన్కి సంబంధించింది 70 కోట్లు కేటాయించడం జరిగింది అనమాట. దైవాల సాధికార సంస్థకు సంబంధించింది 150 కోట్లు కేటాయించడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవకు 1,200 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి సంస్థకు 29,955 కోట్లు, అప్రాక్సిమేట్లీ 30,000 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. పారిశ్రామిక రంగానికి 4,114 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే
అప్రాక్సిమేట్లీ 4,000 కోట్లు కేటాయించడం జరిగిందనేది పారిశ్రామిక రంగంలో గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుండిపోతుంది. అదేవిధంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పారిశ్రామిక సంస్థలకు సంబంధించి 1000 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక MSME పార్క్ అనేది నెలకొల్పాలనేది ముఖ్య లక్ష్యంగా పేర్కొందనమాట. విద్యారంగంలో వచ్చేసి 25,955 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. అదేవిధంగా 25,955 కోట్లు కేటాయించడం, అప్రాక్సిమేట్లీ 26,000 కోట్లు విద్యారంగంలో ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిగ్రీ మరియు పాలిటెక్నిక్ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అదేవిధంగా వృద్ధాప్య పింఛన్కు సంబంధించి భారీగా పెంచడం వలన దాదాపు 147% ఈ బడ్జెట్లో పెంచడం జరిగింది. ఎంత కేటాయించారంటే 10,000 కోట్లు కేటాయించడం జరిగింది. దివ్యాంగుల కోసం 2,133 కోట్లు కేటాయించడం జరిగింది. వాళ్ళకి 188% భారీగా పెంచడం జరిగింది. డప్పు కళాకారుల కోసం 108 కోట్లు కేటాయించడం జరిగింది. వాళ్ళకు భారీగా 800% పెంచడం జరిగింది అనమాట. HIV బాధల కోసం 100 కోట్లు, గీత కార్మికుల కోసం 76 కోట్లు పెంచడం జరిగింది అనేది గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయన్నమాట. అదే క్షత్రియ సంక్షేమం కోసం 50 కోట్లు కేటాయించడం జరిగింది. ఇకపోతే చంద్రన్న పెళ్లి కనుక సంబంధించింది ప్రతి ఆడపిల్ల పెళ్లికి 175 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ పెళ్లి వాళ్ళకి 128 కోట్లు. అదేవిధంగా దుల్హన్ పథకం కింద మైనార్టీ పెళ్లి కోసం 100 కోట్లు, గిరిపుత్రిక పథకం కింద 15 కోట్లు, దివ్యాంగుల పెళ్లి కోసం 10 కోట్లు కేటాయించడం జరిగినది అనేది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఇది అనమాట బడ్జెట్ ఓటా అన్ అకౌంట్ గురించి. అదేవిధంగా ఈ ఎగ్జామ్స్కి సంబంధించింది ఎలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ వచ్చే అవకాశం ఏ విధంగా ఉన్నాయంటే, ఇక ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఎన్నికల కారణంగా షార్ట్ టర్మ్ బడ్జెట్ అనేది ఇది ఫిబ్రవరి 5, 2019 ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరంటే మన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 11వ సారి ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అదేవిధంగా యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నవదంటే 11వ బడ్జెట్ అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, అదేవిధంగా ఇప్పుడు అమరావతిలో ఎన్నోసారి ప్రవేశపెట్టారంటే 3వసారి ప్రవేశపెట్టారనేది గుర్తుంచుకోవాలి. ఇక వచ్చేసి టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చి 2,26,177 కోట్లు అనేది కంపల్సరీ గుర్తుంచుకోవాలి విషయం. నికర బడ్జెట్ లోటు ఎంత ఉందంటే 472 కోట్లు అనేది కంపల్సరీ గుర్తుంచుకోవాలి విషయం అనమాట. ఇక రెవెన్యూ మిగులు ఎంత ఉందంటే 2,099 కోట్లు అనేది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది అనమాట. లాస్ట్ ఇయర్ కన్నా ఈ టోటల్ ఎక్స్పెండిచర్ ఈ సంవత్సరం ఎంతగా పెంచారంటే 18% వరకు లాస్ట్ బడ్జెట్కి ఈ బడ్జెట్కి టోటల్ ఎక్స్పెండిచర్ విషయంలో వ్యత్యాసం ఉందన్నమాట. 18% ఈసారి బడ్జెట్ పెంచడం జరిగిందనమాట. లాస్ట్ బడ్జెట్కి ఈ బడ్జెట్కి 18%. ఓకే, అదేవిధంగా వ్యవసాయ రంగంలో 12,732 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే గత సంవత్సరం కన్నా ఇప్పుడు వ్యవసాయ రంగంలో 26% ఎక్కువ అనేది గుర్తుంచుకోవాలి విషయం. పశుగ్రాసం కింద 200 కోట్లు, పశువుల బీమా కింద 200 కోట్లు, యాంత్రీకరణ కింద 300 కోట్లు, మార్కెట్ జోక్య నిధి కింద 1000 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. ఇంకా ముఖ్యమైన పథకాలు ఏంటున్నాయంటే ఎన్టీఆర్ వైద్య సేవకు వచ్చేసి 1200 కోట్లు, యువనేస్తం పథకానికి 1200 కోట్లు, అదేవిధంగా అన్నదాత సుఖీభవకి 5,000 కోట్లు కేటాయించడం జరిగినది అనేది ఈ 3 పీరియడ్లో ఒక బిట్ వచ్చే అవకాశం ఉందన్నమాట కంపల్సరీ. ఇక చూస్తే ఇంకా బీసీ కార్పొరేషన్కి 3,000 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీసీ సప్లాన్కి 16,000 కోట్లు, ఎస్సీ సప్లాన్కి 14,000 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ సప్లాన్కి 5,300 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. ఇక మూలధన మరియు రెవెన్యూ వాటాల విషయానికి వస్తే కనుక ఏ రంగాలకు ఏ విధంగా ఇచ్చారంటే మామూలుగా వచ్చేసి ఆర్థిక సేవల కోసం వచ్చేసి 45% ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సాంఘిక సేవలకు సంబంధించింది 35% కేటాయించడం జరిగింది. సాధారణ సేవలకు 20% కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో ఆర్థిక సేవలకు ఎంత పర్సంటేజ్ కేటాయించడం జరిగిందంటే 45% అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. మిగతాది కూడా ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. ఓకే, అదేవిధంగా దివ్యాంగుల కార్పొరేషన్ కోసం 70 కోట్లు కేటాయించడం జరిగింది. మైనార్టీ కార్పొరేషన్ కోసం 1,304 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. అదేవిధంగా ఇప్పుడు పెళ్లికానుక విషయానికి వస్తే కనుక చంద్రన్న పెళ్లికానుకకి 175 కోట్లు కేటాయించడం జరిగింది. అదే ఎస్సీ వారికి 128 కోట్లు కేటాయించడం జరిగింది. మైనార్టీల పెళ్లి కోసము దుల్హన్ పథకం కింద 100 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. అదేవిధంగా దివ్యాంగుల పెళ్లి కోసము 10 కోట్లు కేటాయించడం జరిగింది. గిరిపుత్రిక పథకం కింద గిరిజన మహిళల పెళ్లి కోసం వచ్చేసి 15 కోట్లు కేటాయించడం జరిగినది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా యువనేస్తం పథకం కింద 1,200 కోట్లు కేటాయించారు కదా. లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎంత అంటారుగా 1000 కోట్లు కేటాయించడం జరిగింది. అంతకుముందు బడ్జెట్ 500 కోట్లు కేటాయించడం జరిగింది అనమాట. ఈ ఇయర్ బడ్జెట్ మాత్రమే అడుగుతారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది 1,200 కోట్లు అనేది. అదేవిధంగా ఇప్పుడు యువనేస్తం పథకం కింద 1,200 కోట్లు,
అన్నదాత సుఖీభవ కింద 5,000 కోట్లు అనేది కంపల్సరీ గుర్తుంచుకోవాలన్నమాట. ఇకపోతే మానవ వనరుల అభివృద్ధి కోసము 29,955 కోట్లు కేటాయించడం జరిగింది. అదే విద్యారంగంలో 25,955 కోట్లు కేటాయించడం జరిగింది అన్నమాట. విద్యారంగంలో విద్యారంగంలో నూతనంగా మధ్యాహ్న భోజన పథకం కింద డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం కింద అందించాలనేది నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక ముఖ్య లక్ష్యం, ముఖ్య ఉద్దేశం అన్నమాట. అది విద్యారంగానికి సంబంధించింది. ఓకే, ఈ బడ్జెట్ నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ అనేది ఉంటాయి. థ్యాంక్ యూ.